రేకుర్తి విద్యానగర్ పట్టా భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 30,000 మంది ప్రజల రిజిస్ట్రేషన్ సమస్యలపై ప్రభుత్వానికి విన్నపం చేశారు. పాత రేకుర్తి గ్రామానికి చెందిన రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల్లో పట్టా భూములను 22A సీలింగ్ యాక్ట్ కింద నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని 19, 20, 21 డివిజన్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 నెలలుగా ఈ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిచిపోవడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కరీంనగర్ పరిధిలో పాత రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల్లో 125 సర్వే నెంబర్లో విస్తరించి ఉన్న 536 ఎకరాలు, మరో 16 సర్వే నెంబర్లో ఉన్న 115 ఎకరాలు ఈ సమస్య పరిధిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 6,000 ఇళ్లు, 10,000 ఫ్లాట్లు ఉండగా దాదాపు 30,000 మంది ప్రజలు, 17,000 మంది ఓటర్లు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారని తెలిపారు. గత ఏడాది కాలంగా రిజిస్ట్రేషన్ జరగకపోవడంపై విద్య, వైద్యం, పిల్లల వివాహాల వంటి అత్యవసర అవసరాల కోసం ఆస్తుల్ని విక్రయించలేకపోతున్నారని, అలాగే బ్యాంకుల రుణాలు పొందటంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పట్టా భూములను సీలింగ్ యాక్ట్ కింద నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు విన్నపం చేశారు. రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల్లోని భూములపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి పట్టా భూములను 22A నిషేధిత జాబితా నుండి వెంటనే తొలగించాలని కోరారు. అలాగే నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించి 30,000 మంది ప్రజలకు భవిష్యత్తుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేకుర్తి విద్యానగర్ 19, 20, 21 డివిజన్ల ప్రజలు, కాలనీ వాసులు, బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మేము రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల నుంచి అంటే 19, 20, 21, 22 డివిజన్ల నుంచి వచ్చాము. గత సంవత్సర కాలంగా మా యొక్క పట్టా భూములను నిషేధిత జాబితా అయినటువంటి 22Aలో పెట్టారని చెప్పి మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కలెక్టర్ గారికి పదుల సంఖ్యలో ప్రతి వారం వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయమై మంత్రులందరినీ కలిసి రెవెన్యూ మంత్రి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మేమందరం కలిసి మా యొక్క సమస్యను వినియోగించడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్ గారికి రీసర్వే కోసం లెటర్ రాయడం జరిగింది. అది తీసుకొని కలెక్టర్ గారికి ఇస్తే దాని మీద మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది. రోజు రోజు సమస్యలు పెరుగుతున్నాయి. చాలామందికి ఇబ్బంది అవుతుంది. అమ్మాలన్నా కొనాలన్నా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మేము చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నాం ఈ యొక్క నిషేధిత చట్టం చేపట్టి. పట్టా భూములు గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి భూములు మీరు ఏకపక్షంగా ఎలాంటి నోటీసులు లేకుండా ఈ యొక్క 22A జాబితాలో పెట్టడం అనేది పూర్తిగా అన్యాయం చెప్పి మేమందరికీ విన్నవించడం జరిగింది. ఇప్పుడు తర్వాత వీళ్ళెవరు పట్టించుకోకపోతే మేము కోర్టుకు వెళ్ళి కూడా ఈ యొక్క ఆర్డర్ను రద్దు చేయించుకొని ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. అది ఇచ్చైనా దాదాపు కలెక్టర్ గారికి 8 వారాల టైం కోర్టు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఇచ్చిన టైం కూడా పూర్తయిపోయింది. కాబట్టి మేము దాని గురించి అడగడానికి ఇక్కడికి వచ్చాము. ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మేము తీవ్రస్థాయి ఉద్యమం చేస్తామని ఈ పత్రిక ముఖ్యంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. సమస్య చాలా పెద్దగా అయిపోయింది. సమస్యను ఫేస్ చేసే వాళ్ళు చాలామంది అయిపోయారు. దాదాపు 10,000 కుటుంబాలు ఈ యొక్క సమస్యను ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ మేము ప్రతిసారి విన్నవించడం జరుగుతుంది. ఈ యొక్క కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణి పాత ప్రభుత్వం పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ప్రజలందరినీ బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వచ్చింది. ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. ప్రతి సమస్యను పెండింగ్ పెట్టి చోద్యం చూస్తున్నారు. కాబట్టి దీని మీద తీవ్రంగా మేము కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడికి వచ్చాము. మేము 20 సంవత్సరాల నుండి మేము రేపటిలో ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఇప్పుడు ల్యాండ్స్ మేము మా పిల్లల స్టడీ కోసం అని 1-2 ప్లాట్లు కూడా పెట్టుకున్నాము. కానీ అవి మేము మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని స్టడీ కోసం, హైయర్ స్టడీస్ కోసం అమ్ముదామంటే అవి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటున్నారు. వాళ్ళకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఎవరు తీసుకోరు కదా. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు ఊరుకోరు కదా. మరి ఏంటి అసలు ఎందుకు మేము కొన్నప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి? ఏ ప్రభుత్వం అయినా ఒకటే చెప్తున్నారు. మరి అప్పుడు ఎందుకు అయినాయి రిజిస్ట్రేషన్లు, ఇప్పుడు ఎందుకు కావట్లేదు? మాకు అప్పుడే కావాలని చెప్తే వేరే కడ కొనుక్కునే వాళ్ళం కదా. నార్మల్ పీపుల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? మేము వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. చాలా ఏళ్ళ కింద సమస్యకి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? 1-2 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాల కింద కొన్న భూములను కూడా మీరు ఎందుకు ఇలా ఆపారు? మాకు ఏం అర్థం కావట్లేదు. అంటే మా 10 నెలల నుండి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి. గంగుల కమలాకర్ని కలిసాము, తర్వాత బండి సంజయ్ని కలిసాము, మంత్రులు అందరినీ కలిసాము, పొన్నం ప్రభాకర్ సార్ని కూడా కలిసాము. అక్కడికి
మంత్రుల చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. మా గోడు ఇప్పుడు మీడియాతో చాలాసార్లు కూడా చెప్పాము. కానీ ఎందుకు మీ గవర్నమెంట్కి ఈ విషయాలు చేయట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఒకటే వినిపిస్తున్నాం, మీకు ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ విషయం మీ దృష్టికి రావట్లేదా? మా సమస్య మీకు పట్టట్లేదా? అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. మరి అప్పుడు ఎందుకైనాయండి? ఇప్పుడు మాకు ఓట్లు అడుగుతారు, 10,000 కుటుంబాలు ఓట్లేస్తున్నాయి కదా, మీరు తెలిసారు. 10,000 కుటుంబాలు అక్కడికి వచ్చి చూడండి ఒకసారి, ఇల్లు కట్టుకొని ఎంత సెట్ అయిపోయి ఉన్నారు. మొత్తం మిషన్ భగీరథ పైపులు వచ్చాయి, నల్లలు వచ్చాయి, అన్ని బిల్లులు వసూలు చేస్తున్నారు. టోటల్ మనకి ఎంత బిల్లులు, మొటేషన్లు అన్నీ అవుతున్నాయి. కానీ మనకు రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఏంటి అసలు ఎందుకు కావట్లేదు? మరి దాని గురించి మీరు ఆలోచించారా? నార్మల్ ప్రజాపాలన అంటే ఎలా ఉండాలి? ప్రజలను ఉద్ధరించాలి కానీ ప్రజలు ఇబ్బంది పట్టద్దు కదా. మరి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మా పాలన మీకు మేము మనుషులకు కనబడట్లేదా? అసలు ఏంటి? మేము ఎన్నిసార్లు అనేది చెప్పాలి సార్? తిరిగి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. పిల్లలు కొంతమంది అయితే ఈ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి రిజిస్ట్రేషన్ కాక. లోన్లు కూడా కొంతమంది ఫ్లాట్లు మనం అమ్మితే లోన్లు రావట్లేదు, వాళ్ళంతా మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు. మరి ఏంటి అంటే చాలామంది ఎట్లా లోన్లు వస్తేనే ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. ఎవరికి డబ్బులు ఉండి కట్టుకుంటున్నారు? మీలాగా గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు కదా, మంత్రులు ఈ డబ్బులు సంపాదించుకునే లేదు కదా. మాది నార్మల్ పీపుల్ ఎంతో కాయ కష్టం చేసి ఏదో 1-2 ప్లాట్లు కొనుక్కొని ఉంటున్నాం. మరి ఎందుకు మీరు ఈ విషయాన్ని మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు ఏం ఉద్ధరిస్తారు? గవర్నమెంట్ ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే తీవ్రంగా మేము కొంచెం ర్యాలీ టైప్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఆత్మహత్యలు కూడా శరీరం ఏం చేస్తారో మీ ఇష్టంగా. నాది కొడిమ్యాల గ్రామం అండి. నేను ఈ మధ్య రేకుతులో ఒక ఇల్లు తీసుకున్నానండి. సో దానికోసం ఏ ప్రాసెస్ పోయినా, లోన్ కోసం పోయినా, ఏ కోసం పోయినా ఈ 22A సెక్షన్ అనేది ప్రతి అడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. నేను నా కొడుకు చదువు కోసం ఆ ఇల్లు తీసుకున్నాను. గత 9 నెలల నుండి ఈ కలెక్టరేట్ చుట్టూ తిరిగి ఈ 22A సెక్షన్ నుంచి తీసుకెళ్ళడానికి నానా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరూ కలిసినా కానీ ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాము. మన కరీంనగర్ నుంచి ఒక హోంమంత్రి ఉన్నాడు, ఒక హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. ఆయన కూడా ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయట్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇంతమంది ఇంత ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరు దీని వైపు కనీసం చూడట్లేదు. దీని అసలు ఒక విషయంగా పరిగణించట్లేదు. అంటే మేము పడేటి అన్ని బాధలు కాదా? అంటే మా పాటలు వద్దు కానీ మా ఓట్లు మాత్రమే కావాలా మీకు? ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే, నేను ప్రతి సోమవారం కొడిమ్యాల నుంచి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నా. కనీసం ఏదైనా ఒక మంచి విషయం తెలుస్తుందా అని ఎప్పుడు బాధపడుతున్నా నేను ఇంటికి పోతున్నా. ఒక్కసారి కూడా కనుకరిస్తలేదు. ఎంత కష్టమవుతుందంటే, నా కొడుకు కోసం ఇల్లు తీసుకున్నానండి, వాడు చదువు కోసం తీసుకున్నా, డబ్బులని పెట్టిన్నాం. ఎంత ఇబ్బంది అవుతుంటుంది. ఇట్లా ఎంతోమంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు, 10,000 కుటుంబాలలో ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ దీనికోసం ఆలోచించాలి. దయచేసి అందరికీ న్యాయం చేయాలి. ఎంతోమంది అప్పులు తీసుకొని ఉన్నోళ్ళు ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం కనీసం త్వరగా ఈ విషయం పైన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అజయ్ కుమార్, మేము 20వ డివిజన్ రేకుర్తి నుంచి వచ్చాము. నేను 2024లో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. 129 సర్వే నెంబర్లో 250 గజాల ప్లాట్. అప్పుడు మనకి ఏ ఇష్యూ లేదు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మేము ఇల్లు కట్టుకుందామని పోతే పర్మిషన్ కూడా వచ్చింది. ఈరోజు లోన్కి వెళ్దామంటే 22Aలో ఉంది, దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయలేము అని చెప్తున్నారు. మా ఫాదర్ గత 40 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన డబ్బులతో ఆ ప్లాట్ కొన్నాం. మేము ఇవాళ లోన్ పెట్టి ఇల్లు కట్టుకుందామంటే అది లోన్ రాని పరిస్థితి ఉంది. కొన్ని అమ్మేసి ఏదైనా వేరే చూద్దామంటే అమ్ముకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మాకు ఆత్మహత్యనే శరణ్యం అనే విధంగా మా పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ అయిన ఏజ్లో ఉన్నారు. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కిరాయిలలో ఉన్న వాళ్ళు చెడు జరిగినప్పుడు ఉండనియరు మనల్ని. మేము ఆ విషయంలో ఆలోచించి పెద్ద మనుషులు అయ్యారు కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలని ఆ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మా పరిస్థితి ఎంత దారుణం ఉందంటే ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాం. దానికి ఎల్ఆర్ఎస్ కూడా ఇచ్చాము, పర్మిషన్ అయింది, అన్నీ అయింది. ఈరోజు లోన్ కావాలంటే లోన్ రావట్లేదు. మళ్ళీ కట్టేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కాదు, తెలంగాణ గవర్నమెంట్లోనే కట్టినాం. ఇప్పుడు టీజీ పాసే మాకు పర్మిషన్ కూడా వచ్చింది. ఈరోజు పోతే దానికి ఎన్ఓసీ రావట్లేదు. ఆ సమస్య గురించి ఎవరిని కలిసినా మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకట్లేదు. కాబట్టి కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకొని ఈ సమస్య నుంచి బయటేయాలని కోరుకుంటున్నాం. మాది రేకుర్తిలో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాం. కాయ కష్టం చేసి ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాం. దానికి మేము ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి పోయినాం. కట్టుకోవడానికి పోతే మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడే కష్టపడి మేము కొనుక్కున్నాం. దాన్ని ఇప్పుడు ఏదో బ్యాంకులో లోన్ తీసుకున్నాను పోతే మాకు బ్యాంకులో లోన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎన్ఓసి రావాలని మేము కలెక్టర్ చుట్టూ గత 4 నెలల నుంచి తిరుగుతున్నాం. దానికి ఎలాంటి స్పందన లేదు. మాకు ఆ ఇల్లు కట్టుకోవాలని మేము 15 సంవత్సరాలు కిరాయి ఉంటున్నాం. ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాం. దానికి చిన్నగా లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి ఎలాంటి పర్మిషన్ ఇస్తలేదు. మాకు మార్గేజ్ చేసుకోమంటే మార్గేజ్ చేసుకుంటే చేస్తలేదు.
దానివల్ల మేము ఎక్కడ అప్పు తెచ్చినా మాకు అప్పులు పుట్టినాయి. కానీ మేము అప్పులు కట్టాలంటే ఈ లోన్ తీసుకొని అప్పులు కట్టుకోవాలి. లేకపోతే మాకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పైసలు అడిగితే మేము ఏం చేయాలి? ఆ లోన్ వస్తేనే మేము ఉన్న అప్పులు కట్టగలుగుతాం. ఆ ఇల్లు సగం మొదలుపెట్టింది, అది అట్లనే ఆగిపోయింది. ఇక్కడ ఏం చేయాలో మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ సమస్యను పరిష్కారం చేయాలి. చేసి ఎంబడే మాకు తక్షణమే మాకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పించగలరని కోరుకుంటున్నాం. అట్లా మాకు ఎన్ఓసి ఇస్తారా? మాకు ఇలాంటి నిషేధ చట్టం తొలగించితే ఇంకా మంచిది. మాతోని మేము ఒక్కలమే కాదు, మాలాంటి చిన్న చిన్న కుటుంబాలు చాలామంది ఉన్నారు. రేకుర్తి ఊళ్ళో మీరు కావాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రమ్మనండి, మీరు ఏ ఎమ్మెల్యేను ఎంక్వైరీ చేసుకోండి, వచ్చి చూసుకోమనండి. మాకు ఇలాంటి బాధలతో మేము సతమతమై మాకు సావే చేరన్నమవుతుంది. ఇవి అప్పులు కట్టలేకపోతే మాకు వచ్చి మీద పడతారు. మేము ఉరితాడు తెచ్చుకొని కలెక్టర్ ముందు విరేసుకునే అవుతుంది. మాకు దాదాపుగా మేము ఒక 7 లక్షలు అప్పు చేసుకున్నాం. దాంతో ఇల్లు సగం కట్టి ఆగిపోయి ఉన్నది. మేము మొత్తం కట్టుకోవాలి. ఇప్పుడు కట్టుకోవాలంటే మాకు లోన్ కావాలి. లోన్ వస్తేనే మేము కట్టుకుంటాం. ఇలాంటి ఎన్నో ఇచ్చారు మాకు. చూడండి, ఇటువంటి సిటీలో ఒక 10-15 ఉన్నాయి. ఏం చేసుకొని నవ్వులు మింగటానిక, చావడానిక? మాకు అప్పుడు కొనుక్కునేటప్పుడు 4 ఉన్నాయి. 1 2 3 4 5 అవి ఏంటి దాన్ని 4 ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ 4 ఉన్నాయి. మీరు ఏం చేసుకోవాలి? అవి గురి పెట్టుకుంటాను కానీ అవి పైసలు పెట్టి కొనుక్కొని మా సమస్య మేము మనుషులం కాదా? ఎందుకు పట్టించుకుంటలేరు? రోడ్లు వేస్తారు. ఇంకా కొత్తగా రోడ్లు వేసడానికి పునాదులు శంకుస్థాపన బండలు చేస్తారు. ఇప్పుడు కొత్తగా రోడ్ వేసడానికి శంకుస్థాపన బండలు వేసినందుకు ఇవన్నీ లేనందుకు కాంట్రాక్టులు లబ్ధిదారు కోసమా? ఎమ్మెల్యే లబ్ధిదారు కోసం మాకు ఏంది? మా సరైన మా గతి ఏంది? మేము ఏడ తాగమంటారు? కాంట్రాక్ట్ బిల్లు ఇస్తే అయిపోతాం. మాకు కరెంటు బిల్లు కట్టినాం, ఎల్ఆర్ఎస్ కట్టినాం, ఇప్పుడు నల్ల బిల్లు అయితే నల్ల బిల్లు కడతాం, అన్నీ కడుతున్నాం, అన్నీ తీసుకుంటారు. మరి మా సమస్య ఏంది? ఈ సమస్య మేము మనుషులం కాదా? ఈ 10,000 కుటుంబాలు అలా మనుషుల లెక్క కనబడతలేరా? మొన్న సుధా ఎమ్మెల్యే మొన్న కార్పొరేట్కి కార్పొరేట్కి ఓటు ఆడితే వేసినాం కదా, ఓట్లు వేసుకున్నారు, చేసుకున్నారు. మీరు మా ఓట్లే కావాలి కానీ మా యొక్క కష్టాలు మా ఇబ్బంది మీకు గుర్తిస్తలేరా? దయచేసి ఎంత జల్దీ ఎంత త్వరగా ఈ వారంలో అయినా మాకు చేస్తే మేము ఒక ఇల్లు కట్టుకొని మేము కిరాయి ఉండలేకపోతున్నాం. తప్ప మనకి ఏదైనా అయితే మమ్మల్ని రోడ్డుకి నెత్తారు, చచ్చిపోతే రోడ్డుకి నెత్తారు, మా ఇంట్లో వేసుకొని మా బాధ ఇంతే. నమస్కారం.